వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయంలో కీటకాలను నియంత్రించడానికి వేపతో తయారు చేసే పురుగు మందులు ఈ రోజుల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు రైతులు ఎక్కువగా సింథటిక్ రసాయన పురుగు మందులపైనే ఆధారపడేవారు. అయితే ఆ రసాయనాల వాడకంతో పంటలకు తాత్కాలిక రక్షణ లభించినా అవి పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మట్టిలోని సూక్ష్మజీవులు చనిపోవడం, నేల ఉరుకుతనం తగ్గడం, నీరు కలుషితం కావడం, పంటలపై విష అవశేషాలు మిగలడం, తేనెటీగలు వంటి పరాగ సంపర్క కీటకాలు నశించడం, మిత్ర పురుగులు చనిపోవడం, పశువులు మనుషులకు ఆరోగ్య సమస్యలు రావడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఈ దుష్ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారడంతో కానీ వేప ఆధారిత పురుగు మందుల వైపు వేగంగా మళ్ళుతున్నారు. వేప చెట్టు భారతదేశపు సాంప్రదాయ వైద్యంలో ఆరోగ్య వృక్షంగా ప్రసిద్ధి చెందింది. దాని ఆకులు, గింజలు, తొక్క, నూనెలన్నీ శక్తివంతమైన యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, కీటక నియంత్రక లక్షణాలు కలిగి ఉంటాయి. వేపపై జరిగిన శాస్త్రీయ పరిశోధనలు కూడా వేప ఉత్పత్తులు మనుషులకు పూర్తిగా సురక్షితం, మొక్కలకు హాని చేయని, పర్యావరణానికి మిత్రమని నిరూపించాయి. అందుకే వేప ఉత్పత్తులు నేటి ప్రపంచంలో 70 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వేప మొక్కలలో ప్రత్యేకంగా ఉండే ముఖ్యమైన సహజ రసాయనం అజాడిరాక్టిన్. ఇది పురుగుల జీవచక్రాన్ని పూర్తిగా అవ్యవస్థితం చేస్తుంది. అంటే పురుగులు ఎదగడం, తొలి దశ నుంచి తరువాతి దశలకు మారడం, ఆహారం తినడం, గుడ్లు పెట్టడం వంటి జీవచర్యలు ఆగిపోతాయి. వేపకున్న ఈ లక్షణం వల్ల వేప ఆధారిత పురుగు మందులు రసం పీల్చే కీటకాలు, తెల్లదోమలు, చిన్న చిన్న జిడ్డు పురుగులు, అలాగే ఆకులు తినే పురుగులపై అత్యంత ప్రభావంగా పనిచేస్తాయి. ముఖ్యంగా రసాయన పురుగు మందులకు మాదిరిగా మొక్కలపై విష అవశేషాలు వదిలిపెట్టకుండా ఉండటం వేప పురుగు మందుల అత్యంత పెద్ద ప్రయోజనం. పండ్ల పంటలు, కూరగాయ పంటలు, మసాలా పంటల్లో వేప వాడితే రసాయన అవశేష సమస్య ఉండదు. అందువల్ల మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది. వేప పురుగు మందుల మరొక ప్రధాన ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒకేసారి వికర్షకంగా కూడా ఎదుగుదలను అడ్డుకునే పునరుత్పత్తి నియంత్రకంగా కూడా పనిచేస్తాయి. రసాయనాల వాడటంతో పురుగు మందుల్లో నిరోధక శక్తి పెరుగుతూ అదే రసాయనం ప్రతి ఏటా పనిచేయకపోవడం రైతులకు పెద్ద సమస్య. కానీ వేపలో ఉన్న విభిన్న సహజ రసాయన కలయిక వల్ల పురుగులు దానికి ఎప్పుడూ అలవాటు పడలేవు. అందుకే వేప ఆధారిత పురుగు మందులకు నిరోధకత ఏర్పడే అవకాశం దాదాపుగా ఉండదు. రసాయన పురుగు మందులతో పరాగ సంపర్క కీటకాలు, మిత్ర పురుగులు కూడా చనిపోతాయి. కానీ వేప పురుగు మందులు అవి సహజంగానే పనిచేస్తూ కేవలం పంటకు హాని చేసే కీటకాలపైనే లక్ష్యంగా ప్రభావం చూపుతాయి. వేప నూనె 1 నుంచి 10 ppm వంటి తక్కువ సాంద్రతల్లో పిచికారీ చేసిన లద్దె పురుగులు కోశ దశకు మారే జీవచక్రం ఆగిపోతుంది. 10 నుండి 100 ppm సాంద్రత వద్ద వేప నూనె సుమారు 200 రకాల పురుగులను సమర్థవంతంగా నియంత్రించగలదు. వేప కేవలం పురుగులను చంపడమే కాదు, వాటి పునరుత్పత్తిని కూడా పూర్తిగా అడ్డుకుంటుంది. గుడ్లు పెట్టే శక్తిని తగ్గిస్తుంది. అందుకే ఇది పూల పంటలు, పండ్ల పంటలు, కూరగాయలు, ధాన్యం, పుష్పధాన్యాలు, మసాలా పంటలన్నింటిలోనూ విస్తృతంగా వాడుతున్నారు. వేపలో ఉండే అజాడిరాక్టిన్, సాలనిన్, మెలాండ్రియోల్ వంటి సహజ రసాయనాలు పురుగులకు ఆకులు తినే అభిరుచిని పూర్తిగా తగ్గిస్తాయి. ఆకులు తినడానికి ప్రయత్నిస్తే వికారం వస్తుంది, జీర్ణం కావు, పురుగు ఆహారం మింగలేదు. ఇలా ఆహారం లేక చివరకు అవి మరణిస్తాయి. ఇది పురుగులను చంపడానికి సహజమైన అత్యంత ప్రభావవంతమైన విధానం. ముఖ్యంగా వేప పరాగ సంపర్క కీటకాలైన తేనెటీగలు, సరికేలు, చీమలు, మిత్ర పురుగుల జీవనానికి ఏమాత్రం ప్రమాదం లేదు. అందుకే వేప జీవ సస్య రక్షణలో శాస్త్రవేత్తలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వేప విత్తన కషాయం లేదా వేప నూనె నిల్వ విత్తనాల రక్షణలో కూడా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలు పురుగుల దాడిలో ఉండే అవకాశం ఎక్కువ. వాటిపై వేప ద్రావణం పిచికారీ చేస్తే పురుగులు వాటిని తినవు. ఆడపురుగుల గుడ్లు పెట్టలేవు. దీంతో నిల్వలో పాడైపోయిన నష్టం తీవ్రంగా తగ్గిస్తుంది.
వ్యవసాయ నిల్వలో ఇది ఎంతో విలువైన పరిష్కారం. వేప విషపూరితం కాదు, పర్యావరణానికి హాని చేయదు, మట్టి జీవక్రియలకు మేలు చేస్తుంది, నీటిని కలుషితం చేయదు, రైతులకు ఆర్థిక పరంగా చౌకగా లభిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా వేప ఆధారిత పురుగు మందులు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. నేటి ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, రెసిడ్యూ ఫ్రీ వ్యవసాయంలో వేప కీలక పరిష్కారం. భవిష్యత్తులో వ్యవసాయంలో రసాయన అవశేషాలను తగ్గించడంలో, పంట దిగుబడులు పెంచడంతో పర్యావరణాన్ని కాపాడడంలో వేపకు పెద్ద పాత్ర ఉండబోతుంది. వేప ఆధారిత పురుగు మందులు పంటలను రక్షించడంలో అత్యంత ప్రభావవంతమైనవి, పర్యావరణానికి సురక్షితమైనవి, రైతులకు ఆర్థికంగా లాభదాయకమైనవి మరియు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను ఇవ్వగల గొప్ప శక్తి కలిగి ఉంది ఈ వేప.